మన పిల్లల కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం కావాలి. ఏ సమస్యొచ్చినా స్పందించే మనిషి, ఆడబిడ్డల రక్షణకు నిలిచే శక్తి, యువతకు దిక్సూచిలా, అన్నదాతలకు ఆదరువుగా, మహిళలకు తోబుట్టులా ఆయనే ఒక ధైర్యం. ఆయనను తలుచుకుంటేనే భవిష్యత్తుకు ఒక భరోసా. నిరంతరం సంక్షేమమే ఊపిరిగా, అభివృద్ధికి ఆయువు పట్టుగా, శాంతి భద్రతల పరిరక్షకుడిగా, విజనరీగా, హైటెక్ మనిషిగా, భవిష్యత్ తరాలకు ముందు చూపుగా ఆయన కావాలి. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబే కావాలి. మరో 10 ఏళ్ల పాటు ఆయన లీడర్షిప్, మెంటార్షిప్, డైరెక్షన్ అన్నీ ఈ రాష్ట్రానికి కావాలి. ఆయన అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది. అందుకే ఆయన ఎక్కువ కాలం, 200 జీవించాలి. నిరంతరం శక్తిశాలిగా ఉండాలి. అందుకు మనందరం సహకరించాలి. బలంగా నిలబడి ఆయన్ను అనుక్షణం కాపాడుకోవాలి. రాజకీయాలు ఎన్నైనా ఉండవచ్చు, సరైన రాజకీయవేత్త కావాలి. ఆయన ఆశయాలు ఫాలో అయితే చాలు. ప్రజానాయకులంతా ఆయన అడుగుజాడల్లో నడిస్తే చాలు. తుచ్చమైన రాజకీయాలను పక్కన పెట్టి ఆయనకు సపోర్టుగా నిలవాలి. అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యం. మన ఇంట్లో మనిషిగా, ఒక పెద్ద తోడుగా, ఒక బాబాయిగా, ఒక బ్రదర్గా, ఒక ఇంటి పెద్దగా, ఇంటిల్లిపాదికి అండగా భావించాలి. ఆయనను మించిన విజ్ఞులు లేరు. ఆయనకు మించిన మేధావులు లేరు. 10 సంవత్సరాల పాటు ఆయన పాలనివ్వాలంటే, ఇచ్చిన ప్రతి మాట నిలుపుకోవాలంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా అందరూ వినాలి. ఆయన్ని ఫాలో అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టాలంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఫాలో అవ్వాలి. ఆయన లేని భవిష్యత్తు భయానకం, ఊహించలేం. భావి తరాలు ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఈ నాయకులంతా ఆయన్ని అనుసరించాలి. ప్రజలతో ఎలా మమేకమవ్వాలి, ప్రజల్ని ఎలా హక్కున చేర్చుకోవాలి, సమస్య వచ్చినప్పుడు ఎలా నిలబడాలి. భగవంతుడు ఆయనకి 200 ఇచ్చి అభివృద్ధికి పునాది వేయించాలి. ఒక్క 10 సంవత్సరాలు ఏపీకి బాట వేయాలి. ఈలోపు ఏ విధముగానూ ఎవ్వరూ ప్రశ్నించకుండా మనస్ఫూర్తిగా అందరూ నమ్మకంతో ఉండాలి. అస్తవ్యస్తంగా మారిన ఆంధ్రప్రదేశ్ను గాడిన పెట్టాలన్నా, ఆర్థికంగా బలపరచాలన్నా, మహిళా సాధికారత కోసమైనా, పిల్లల చదువులకైనా, రైతు సంక్షేమానికైనా, వ్యాపారాభివృద్ధికైనా చంద్రబాబు కొనసాగాలి. 200 ఆరోగ్యంగా జీవించాలి. రాష్ట్ర పురోగాభివృద్ధి కోసం పగలనక రాత్రనక అనుక్షణం శ్రమిస్తూ, ప్రతి నిమిషానికి అర్థం చేకూరిస్తూ ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తున్నందుకు ఈ రాష్ట్రానికి ఆయన కావాలి. రాజకీయాలలో అందరూ సేవ చేస్తారు. కానీ ఒక అనుభవంతో, ఒక సమర్థతతో, ఒక నిబద్ధతతో, సంక్షేమమే లక్ష్యంగా ప్రజల కోసమే పనిచేసే నాయకులు, ప్రజాసేవే పరమావధిగా బ్రతికే మహానుభావులు కొందరే ఉంటారు. వారే చంద్రబాబు నాయుడు. అందుకే ఆయనే కావాలి. 200 ఈ రాష్ట్రానికి సేవ చెయ్యాలి. అందుకు మనందరం, ప్రతి ఒక్కరం ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి, అభిమానించాలి, గౌరవించాలి. ఆయన వెంట నడవాలి. ఆయన మార్గాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఉద్యోగస్తులు, యువకులు, పిల్లలు, పెద్దలు ఒక్కరేమిటి, అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన కోసం నిలవాలి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఒక్కటవ్వాలి. ఆయనో గురువు, ఆయనో ఆదరువు. అందరికీ మంచే చేస్తారు. కుటిల రాజకీయాలు కాదు, అందరినీ హక్కున చేర్చుకుంటారు. ఈయన లాంటి మనిషి మరెవ్వరూ లేరు. ఈయనలా మరెవ్వరూ పని చెయ్యలేరు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యలేరు. అందుకే ఆయన కావాలి. మరో 10 ఏళ్ల పాటు ఆయనే ఉండాలి. స్వర్ణాంధ్ర కావాలన్నా, దేశంలో ఏపీ నంబర్ 1 రాష్ట్రంగా నిలవాలన్నా, ప్రపంచంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అవతరించాలన్నా ఆయన కావాలి. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఆయన వెనకే నడవాలి. ప్రతి క్షణం ఎంతో విలువైనది. విమర్శలకు, రాజకీయాలకు సమయం కాదిది.
రాష్ట్రం బాగుపడితే ఆ బాటలు అందరూ నడవవచ్చు. రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక రాష్ట్రమంటూ తయారైతే ఆ రాష్ట్రంలో ఎవరైనా నాయకులు కావచ్చు. అందుకే ఆయన కావాలి. ఈ పరిస్థితుల్లో ఆయనతోనే అభివృద్ధి. టెక్నాలజీని అభివృద్ధికి ఎలా వాడుకోవాలో తెలిసిన వ్యక్తి, టైం ఎంత విలువైందో తెలిసిన వ్యక్తి, ప్రతి క్షణం కష్టపడే వ్యక్తి. అందుకే అన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు విజ్ఞప్తి: చంద్రబాబు నాయుడు మనకు కావాలి. మరో 10 ఏళ్లు ఆయనే ఉండాలి. తుచ్చమైన రాజకీయాలకు విరామమిద్దాం. మంచి పాలనకు బాసటగా నిలుద్దాం. ఏపీ అభివృద్ధికి, ఏపీ పునర్నిర్మాణానికి సహకరిద్దాం. ఆయన అనుభవాన్ని, విజ్ఞతను, వివేకాన్ని, మేధోతనాన్ని ఈ రాష్ట్రానికి ఉపయోగిద్దాం. స్వర్ణమయం చేద్దాం. ఆయనకు ఆంధ్రప్రదేశ్తో అవసరం కన్నా ఆంధ్రప్రదేశ్కే ఆయన అవసరం ఎంతో ఉంది. అందుకే 10 ఏళ్లు రాజకీయాలకు విరామమిద్దాం. ఏపీ అభివృద్ధికి బాటలు వేద్దాం.